విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓంకార విజయలక్ష్మి స్టాప్స్ ప్రైవేట్ లిమిటెడ్పై సిబిఐ కేసు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ నుంచి 24 కోట్ల రుణం పొందేందుకు తప్పుడు స్టాక్ వివరాలు చూపించినట్టు సిబిఐ ఆరోపించింది. ఇక కంపెనీ 23.85 కోట్ల స్టాక్ ఉన్నట్టు చూపించగా తనిఖీల్లో కేవలం 25 లక్షల స్టాక్ మాత్రమే ఉన్నట్టు గుర్తించింది. ఇక టాటా క్యాపిటల్ నుంచి తీసుకున్న 2.10 కోట్ల రుణాన్ని దాచినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్టు సిబిఐ పేర్కొంది. కంపెనీ డైరెక్టర్లు సహా పలువురిపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. బ్యాంకు ఉద్యోగులు ఇతరుల పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నెర్రో స్టీల్స్కు కెనరా బ్యాంకులో 6 కోట్ల రుణ బకాయి ఉన్నట్టు కూడా గుర్తించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. విజయవాడ నుంచి. కృష్ణ, చెప్పండి. ఒకవైపు 24 కోట్ల రూపాయలకు రుణం చూపించగా దాంట్లో పూర్తిగా స్టాక్ చూస్తే కనుక 25 లక్షల వరకే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలోనూ టాటాకు సంబంధించి అక్కడ లోన్ తీసుకున్న వివరాలు కానీ పూర్తిగా ఇవన్నీ దాచాల్సిన అవసరం ఏముంది? అసలు సిబిఐ ఎంక్వైరీ ఎలా జరుగుతోంది? రవి, ఏదైతే విజయవాడలో మరొక కార్పొరేట్ మోసం అయితే బయటపడింది. దాదాపుగా ఏదైతే ఓంకార్ విజయలక్ష్మి స్ట్రైప్స్ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ పేరు మీద అయితే ఇప్పటికే సిబిఐ కేసులు అయితే నమోదు చేయడంతో పాటు కంపెనీ డైరెక్టర్లతో పాటు సిఇఓ దాని సిఇఓ ఒక తేజ పైన కూడా ఒక సిబిఐ అయితే ఆ కేసులు అయితే నమోదు చేసినట్టు మనం ప్రధానంగా చూస్తాం. దాదాపుగా ఈ కంపెనీ మొత్తం కూడా ఏదైతే 24 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆ లోన్ గా రుణంగా తీసుకున్నారు. ఏదైతే తప్పుడు ధృవపత్రాలతో పాటు తప్పుడు సమాచారాన్ని దాదాపుగా 23.85 కోట్ల రూపాయలు స్టాక్ ఉన్నట్లు కూడా వాళ్ళు ఏదైతే చెప్పడము, దాంతో పాటు చెప్పిన దానికి ఇక్కడ ఏదైతే ఒరిజినల్ గా స్టాక్ ఉన్నదానికి విస్తుపోయే నిజాలైతే సిబిఐ అయితే గుర్తించినట్టు చూసుకుంటాం. దాదాపుగా 23.85 కోట్ల రూపాయలు స్టాక్ గా చూపించింది. అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా వెరిఫై చేస్తే కేవలం 25 లక్షల రూపాయల స్టాక్ మాత్రమే ఉన్నట్లయితే సిబిఐ గుర్తించడం. దీంట్లో కేవలం ఈ యొక్క ఏదైతే ఓంకార్ కంపెనీలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు అంటే బ్యాంకు ఉద్యోగులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా వారిపైన కూడా కొంతమంది గుర్తు తెలియనటువంటి అధికారుల మీద కూడా ఇప్పటికే సిబిఐ అయితే కేసులు అయితే నమోదు చేసినట్లయితే చూస్తాను. ముఖ్యంగా విజయవాడ భవానీపురంలో ఉన్నటువంటి ఏదైతే విజయవాడ భవానీపురం ఒక ఏరియాలో ఫ్లాట్ నెంబర్ 45లో కూడా ఈ యొక్క కంపెనీ కార్యకలాపాలు అయితే నిర్వహిస్తుంది. దాంట్లో కేవలం 2 ఉద్యోగులతో పాటు ఒక 2 గదుల్లో మాత్రమే వాళ్ళ కార్పొరేట్ కార్యాలయం ఉండటము, మిగతాది మొత్తం కూడా ఏదైతే విస్సన్నపేటలో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో కూడా అక్కడ ఒక ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నట్టు కూడా చూస్తాను. అక్కడైతే దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి అసలు ఉత్పత్తి లేదు, అప్పుడు ఆ కంపెనీ నడవట్లేదు. కేవలం ఆ వాచ్మెన్ ఒక అతన్ని పెట్టి దాన్ని చూపించి మూచిగా చూపించి లోన్లు తీసుకున్నారంటూ కూడా ఇప్పటికే సిబిఐ అయితే గుర్తించినట్టు చూస్తాను. వీటన్నిటికి సంబంధించి ఈ ఫ్రాడ్ జరిగిన నేపథ్యంలో బ్యాంకు సంబంధించిన ఏజిఎం సిబిఐకి కంప్లైంట్ చేయడంతో ఇక వ్యవహారం మొత్తం ఈ కార్పొరేట్ వ్యవహారం మొత్తం బయటపడినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క మేనేజ్మెంట్ ఈ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఏదైతే భానుప్రసాద్, శ్రావణి, పృథ్వీ, వెంకటేజ, రాహుల్ సాయి, బాలాజీ అంటే వీరందరూ కూడా ముందుగానే బ్యాంకులకి కుచ్చుటోపి పెట్టాలని మొదటి నుంచి కూడా ఆలోచన చేసినట్లయితే మనం చూస్తాము. ఈ ఆలోచన నేపథ్యంలో వీరంతా కూడా కొన్ని షెల్ కంపెనీలు సృష్టించి ఏదైతే ఇప్పుడు లోన్ తీసుకున్న 24 కోట్ల రూపాయలు షెల్ కంపెనీలకి మాత్రమే తరలించిన పరిస్థితి అయితే ఉన్నట్లయితే ఇప్పటికే సిబిఐ గుర్తించడం అయితే మనం చూస్తాను. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క కంపెనీకి ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గా ఉన్నటువంటి 2 డైరెక్టర్లు ఏదైతే 24 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్న తర్వాత ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు వెంటనే కంపెనీకి రాజీనామా చేయడం కూడా ఒక మేరకు ఈ రాజీనామా చేసే విషయాన్ని కూడా బ్యాంకుకి ఎక్కడా కూడా ఇంటిమేట్ చేయకపోవటం, ఆర్ఓసీలో కూడా ఎక్కడా దీన్ని చెప్పకపోవటం చూసుకున్నట్టు మొదటి నుంచి కూడా వీళ్ళు ఈ యొక్క బ్యాంకులకు లూటీ చేయాలనే ఆలోచన విధానంతోనే వీళ్ళు నడిపినట్లయితే ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా మనకు అర్థమవుతుంది. అదే కాకుండా ఏదైతే 2 డైరెక్టర్లు వారు కూడా మరొక ఇది అంటే వేరే కంపెనీలను కూడా ఒక షెల్ కంపెనీలు కూడా సృష్టించి దాని ద్వారా కూడా మనకు బ్యాంకు నుంచి 6 కోట్ల రూపాయలు కూడా లోన్ తీసుకున్నట్లయితే సిబిఐ ఇప్పటికే గుర్తించింది. అంటే ఓవరాల్ గా తీసుకుంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క ఓంకార్ విజయలక్ష్మి ఏదైతే స్ట్రైక్స్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మొదటి నుంచి కూడా ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా బ్యాంకుని ముంచాలనే ఆలోచనతోనే షెల్ కంపెనీల ద్వారా డబ్బులు రూపించేశారు అనేక విషయాన్ని అయితే బట్టబల్ అయిపోయింది. ఈ కంపెనీలో ఉన్న డైరెక్టర్లు కానీ ఈ కంపెనీలో ఇంక ఎవరెవరు ఉన్నారనే విషయాలపైన
పూర్తిగా సిబిఐ అయితే ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నట్లయితే మనం చూసుకోవచ్చు రవిచంద్ర. ఎస్, థ్యాంక్ యూ కృష్ణ.